తమ్ముడు ప్రేమ్, అదేవిధంగా చెల్లికి, నాతోటి జతపని వారైనటువంటి పాస్టర్ నరేష్ గారికి, అదేవిధంగా నా తమ్ముడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి మీ అందరికీ కూడా రెండు వందనాలు, సంఘమందరికీ కూడా రెండు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది మీ మధ్యలో ఇలా ఉండటం. ప్రియ స్నేహితులారా, 95వ రక్షణ సువార్త సభ అనగానే నేను ఒకసారి అడిగాను అంకుల్ 95 అంటే ప్రతి నెల ఒకటి పెడుతున్నామయ్యా అన్నాడు. అంటే నేను అన్నాను 95 నెలలు అంటే సుమారుగా ఎన్నేళ్ళమ్మా, ఎన్నేళ్ళు అయిపోయింది నీకు గుర్తులేదా? నంబర్ అందుకే పెట్టిండు ఆయన. ఎందుకు నంబర్ పెట్టాడు? నీకు గుర్తుండడానికి ఎన్ని సంవత్సరాలు దేవుడు నడిపిస్తున్నాడు. సుమారుగా 8 ఏళ్ళుగా అద్భుతమైన రీతిగా ఈ యొక్క రక్షణ సువార్త సభలు నడిపిస్తూ దేవుడికి చపలు దేవుడి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి తన దాసునికి దేవుడు ఇచ్చిన భారం జాగ్రత్త గమనించండి. దేవుడు ఆయన పిలుపునిచ్చి ఆయన భారాన్ని పెట్టి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా మనము ఉన్నా లేకపోయినా కానీ ఆ కార్యక్రమాలు అలాగే జరుగుతాయి. హల్లెలూయా. స్నేహితులారా, దేవుని సంగమా, మరి ఈ ఉన్నతమైనటువంటి ఈ యొక్క ప్రణాళికలో నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవునికి స్తోత్రం చెబుతూ ఒక చిన్న వాక్యం చదువుకుందాం. చదువుకున్న తర్వాత మనందరము కూడా మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుండి 4 వచనములు వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనని ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. జాగ్రత్త గమనించిన అన్నాడు, వారు దేవుని గురించి ఆసక్తి కలిగిన వారిని నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. అయినను వారి ఆసక్తి చూసారా, అక్కడ ఏమన్నాడమ్మా? అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చూసారా, వారి ఆసక్తి ఎలా కాదన్నాడమ్మా? జ్ఞానానుసారమైనది కాదు. ఎలాగనగా వారు దేవుని నీతిని ఎరుగక, వారు ఏది ఎరుగక? దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. మంచి ఇచ్చిన మాట ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు వంచుకుని కళ్ళు మూసుకుని ప్రభువుని అడుగుతాం. ఈరోజు ఈ రాత్రి కాల సమయమున దేవా తండ్రి, ఏ ఉద్దేశము చేత అయితే మీరు మమ్మల్ని ఇక్కడ నడిపించారు, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యము, రక్షణలో చేరిన వారికి రక్షణానంద భాగ్యమును మా అందరికీ దయచేయండి అని దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన సజీవమైన నామమునకు అనేక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. చదవబడినటువంటి లేఖనములో నుండి నాయన మాకు కావలసిన సంగతులు మీ ఆత్మ ద్వారా మీరే మాకు బోధించమని నాయన నిలబడిన దాసులను మీ యొక్క శివ చాటున మరుగుపరిచి శక్తి కలిగిన మీ యొక్క ఆత్మ నింపుదలతో కూడినటువంటి సత్యవాక్కులు మీరే వినిపించి మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సంగమా, ఈ దినమున ఒక సత్యాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అన్న మాట నేను చెప్పినప్పుడు మీరు అనుకోవచ్చు, 95 నెలలుగా ఇదేనా మాట చెప్పారు, అందరు ఇదే మాట చెప్తున్నారు. పాస్టర్లు మారినారు, పేర్లు మారుతున్నాయి, పేర్లు మారుతున్నాయి, కానీ ఏంటి సువార్త ఒకటే, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. జాగ్రత్త గమనించండి. ఈరోజు నేను కూడా అదే సత్యవాక్కును మీ ముందు ఉంచడానికి వచ్చాను. అయితే జాగ్రత్త గమనించాలి, ఆ మాట వినడానికి ఎన్నిసార్లు అయితే మనం వింటున్నాము కానీ దాని వలన కలిగేటువంటి ప్రతిఫలాన్ని మనం అందుకోలేకపోతూ ఉన్నాం.
మనము సువార్తను వింటున్నాం. 95 నెలలుగా దైవజనుని యొక్క ప్రయాసను బట్టి, దేవుని కృపను బట్టి మీరు ప్రతి మాసము కూడా ఈ రక్షణ సువార్తల గురించి వింటూనే ఉన్నారు. కానీ రక్షణ అనేటువంటి అనుభవం ఇంకా మనలో చాలా మందికి లేకపోవటము బాధాకరమైన విషయం. రక్షింపబడిన వారు రక్షింపబడినట్లుగానే, అంటే వారు నేను బాప్తిజం తీసుకున్నాను కదా సార్, అయిపోయింది, రక్షింపబడిన నాకు ఇంకేమైనా ఉంటుందా, కొత్తగా ఇంకేమైనా జరిగేది ఉందా, ఇంకేమైనా గొప్పగా జరిగేది ఉందా, ఏం లేదా, ఏం మారదా, ఏ పరిస్థితులు మారవా, ఎలాంటి స్థితి మారకుండా ఇలాగే ఉండిపోతామా, ఇలాగే ఉండేటట్లయితే నాకెందుకు ఈ రక్షణ అని అనుకునేటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ. ఇలాంటి గుంపుల మధ్యలో ఉన్నటువంటి మరి మనమందరము కూడా జాగ్రత్త గమనించండి. ఈరోజు ఒక సత్యాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక దేవుడు ఎలా నెరవేరుస్తున్నాడో చూడండి. 3వ వచనముల కంటే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనములో ఏదైనా వారు ఏమి ఎరగలేదమ్మా, వాళ్ళు దేవుని నీతిని తెలుసుకోకుండా తమ స్వనీతిని చూసారు. జాగ్రత్త గమనించండి. వాళ్ళ స్వనీతినే దానినే ఇక్కడ నిలబెట్టుకోవాలి, దాని ద్వారానే రక్షింపబడాలి, దాని ద్వారానే పరలోక రాజ్యము, దాని ద్వారానే దేవుని వారసులము అవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా ఆ కాలమే కాదు ఈ కాలంలో కూడా ఉంటున్నారు. ఈరోజు ఎవరినైనా నేను అడిగాను అనుకోండి, నువ్వు రక్షింపబడానికి ఏం చేస్తున్నావు అని అడిగాను అనుకోండి, ఏమంటారు తెలుసా? మరి ముఖ్యంగా యవనస్తులు ఏమంటారు తెలుసా? తమ్ముళ్ళు చెల్లెలు, అన్నా నేను రక్షింపబడాలంటే ముందు నేను మంచోడిని అయిపోవాలన్నా అంటారు. ఏమైపోతారంట? మంచోడు అయిపోవాలి. నేను మంచోడిని అయిపోయి మంచి అలవాట్లు కలిగి ఉండి ఆ మంచితనాన్ని బట్టి దేవుడు అప్పుడు నన్ను రక్షిస్తాడు అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఎలా చెప్పగలనంటే, నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నావు కదా రక్షింపబడకుండా, నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నావు కదా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను స్వీకరించకుండా. దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నేను ఇంకా కొంచెం లోకములో ఉండేటువంటి చెడు నాలో ఉంది, లోకములో ఇంకా ఆనందాలు ఎన్నో ఉన్నాయి, ఆ ఆనందాలన్నిటినీ కూడా నేను అనుభవించిన తర్వాత, నాకు చెడు అనేది మొత్తము పోగొట్టుకున్న తర్వాత, మంచోనైన తర్వాత రక్షింపబడడానికి నేను వస్తాను, బాప్తిస్మం కొరకు నేను సిద్ధపడతాను అనేటువంటి యవనస్తుల గుంపు కోపలలుగా ఉంటున్నది. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ప్రభు చెప్తున్నటువంటి మొదటి సత్యం ఏమిటంటే, నీకు నాకు మనందరికీ కూడా దేవుని నీతి అంటే ఏంటో తెలిసి ఉండాలి. అసలు దేవుడు నీతి అనే మాటని ఎందుకు పెట్టాడు తెలుసా? నీతి అనగా ఏమంటారు? మీరు ఏం చెప్పగలరు చెప్పండి? వాట్ ఈస్ రైచియస్నెస్? ఏంటి నీతి అంటే ఏంటి? నీతి అనగా ఏమంటే, మనం నీతికి ఏమైనా నిర్వచనం ఉందా? నీతికి ఏదైనా నిర్వచనం ఉందా? మామూలు మనం ఎన్నిసార్లు చెప్పుకుంటాం కదా, మన హృదయం ముందు విశ్వసించిన వాటితో ఒప్పుకున్న ఎడలా రక్షింపబడుదుము, హృదయం ముందు విశ్వసించిన ఎడలా నీతి కలుగునట్లుగా హృదయం ముందు విశ్వసించాలి. ఇవన్నీ నీతి 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 అనే పదాలు మనం బాగా చెప్తున్నాం. కానీ అసలు ఏంటి నీతి అంటే? ఏంటి నీతి? నీతి అంటే ఒకటే, దేవుడు అంగీకరించే స్థితి. ఏంటంటమ్మా నీతి అంటే? ఏంటంటమ్మా? దేవుడు అంగీకరించే స్థితి. జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకములో కులాన్ని బట్టి దేవుడు దూరము దగ్గర చేర్చుకోవడమా? అర్థమవుతుందా? కులాన్ని బట్టి దేవుడు దూరము దగ్గర అనేది ఉండదు. మామూలు అంటే మా కులదైవం మా కులదైవం మా కులదైవం అనుకుంటూ ఉంటారు కదా. కులానికి మాత్రమే దేవుడు అనబడేటువంటి వాడు దేవుడే కాదు. దేవుడు అనేవాడికి కులమే లేదు. దేవుడు అనేవాడికి ఏ మాత్రము కూడా ఆయనకు ఎలాంటి ఏముండదంట, పక్షపాతము భేదము ఏమీ ఉండదు. దేవుని సంగమా, ఈ రాత్రి కాలము ప్రభు మనతో ఒక సత్యాన్ని చెబుతూ ఉన్నాడు. దైవ నీతిని తెలుసుకోకుండా, ఏ నీతిని అంటమా? దైవ నీతిని. ఈరోజు ప్రశ్న మనం అడగాలి, మనం అడగాలి, దైవ నీతి అంటే ఏంటి సార్ అని అడగాలి. దేవుడు ఈరోజు ఇచ్చిన సమాధానము,
దేవుని ఎదుట అంగీకారముగా ఉన్నటువంటి స్థితి. ద స్టేటస్ విచ్ ఇస్ యాక్సెప్టబుల్ బై గాడ్. దేవుడు అంగీకరించే స్థితి, అదే నీతి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ నీతి గురించి మనం మాట్లాడుకుందాం. జాగ్రత్తగా గమనించాలి. ఈ దైవ నీతి గురించి మనం మాట్లాడుకోవాలి. అందుకే ఇప్పుడు మనం ఇందాక ఏమన్నారంటే, వారి స్వనీతి వలన, అంటే వాళ్ళ సొంత కార్యాలను బట్టి, వారు చేసే మంచి పనులను బట్టి వారు నీతిమంతులు అవ్వాలి అనుకున్నారు. ఇప్పుడు నేనంటాను, నువ్వు నేను మంచోళం అయిపోతే యేసు ప్రభు రక్షణ ఎందుకు? నువ్వు నేను కేవలము కొన్ని చెడ్డ అలవాట్లు వదిలేసి కొన్ని మంచి అలవాట్లు పుణికిపుచ్చుకుంటే యేసయ్య రక్షణ ఎందుకు? యేసయ్య రక్షణ దానికోసమేనా? యేసయ్య రక్షణకు నువ్వు చెడ్డ అలవాట్లు వదిలేసి మంచి అలవాట్లు పుణికిపుచ్చుకోవడానికి యేసయ్య దానికోసమేనా నీకు రక్షణ ఇచ్చింది? దానికోసమేనా ప్రాణం పెట్టింది? ఈరోజు జాగ్రత్తగా గమనించాలి బిడ్డలారా. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనందరికీ తెలుసు. 23వ వచనములో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. జాగ్రత్తగా గమనించాలి. నీతిమంతుడు లేడు అంటే అర్థం ఏంటంటే, దేవుని చేత అంగీకరించబడేవాడు ఒకడు. అర్థమవుతుందా నేను చెప్పే మాట? వినిపిస్తున్నాయా? ఒకసారి అంతా చేతులలో అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిద్ర వస్తున్నారు, ఇంకా గంభీరంగా చెప్పండి. హల్లెలూయా. ఇది ఒక పెద్ద శోధన అన్నమాట. ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మీలో చాలా మంది కూడా యేసుక్రీస్తు ప్రభువు రక్షకులను అంగీకరించిన వాళ్ళు ఉంటే ఉంటారు. మీరు అనుకుంటారు, సార్ ఏబిసిడీలు అయిపోయి కవిత రాసే కాలంలో మేము ఉంటే నువ్వు మళ్ళీ ఏబిసిడీలో చెప్తున్నావు అనుకుంటాం. రక్షణ సువార్త అంటే ప్రతిసారి ఏబిసిడీలో ఉంటాయనుకుంటాము. సువార్త అనే దాంట్లో ఏబిసిడీలు ఉండవు. అర్థమవుతుందా? మళ్ళీ అది మూలపాఠం కాదు. సువార్త ఎప్పటికి ఏం కాదంటమా? మూలపాఠము కాదు. జాగ్రత్తగా గమనించాలి. ది గాస్పెల్ ఇస్ నాట్ ఎనీ ఫండమెంటల్ టీచింగ్. సువార్త అనేది ఎప్పటికీ, ఇప్పుడు కాదు, మేమందరం పోయి కొత్త తరం వచ్చి ఇంకో కొత్త తరం వచ్చి 1000 తరాలు వచ్చినా సరే, జాగ్రత్తగా గమనించండి, సువార్త అనేది మూలపాఠం కాదు. అంటే ముందు ఏ విషయం దిద్దించి ఏమంటారు అక్షరాభ్యాసం చేయించి నీకు అన్ని చేయించి నువ్వు ఇంకా బాప్తిసం తీసుకున్నావు, ఇక్కడ నుంచి నువ్వు క్రైస్తవుడివి, ఇక్కడ నుంచి నువ్వు బతకొచ్చు అని చెప్పేది కాదు సువార్త. సువార్త దేవుని శక్తిని పరిచయం చేసే ఒక గొప్ప మాధ్యమం. హల్లెలూయా. దేవుని శక్తిని మనకు పరిచయం చేసేటువంటి ఒక గొప్ప మాధ్యమం. చూడండి, దశమణిగా రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవగలిగితే అక్కడ ఒక మాట అంటేనండి, చూడండి ఒకసారి. ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మా సువార్త చూడండి అక్కడ ఏమంటాడమ్మా? మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను వచ్చి ఉన్న సంగతి. చూసారా? ఏంటంట? దేవుని ఏర్పాటును గురించి మానవాళికి తెలియజేసేటువంటిది సువార్త. హల్లెలూయా. దేవుని ఏర్పాటు ఏంటి నీ పట్ల? వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్? నీ జీవితం పట్ల, ప్రతి మానవుని జీవితం పట్ల దేవుని ఏర్పాటు ఏమైనది అని తెలియచేయడానికి ఉపయోగపడేదే ఈ సువార్త అనేటువంటి మాధ్యమం. ఈ సువార్త ద్వారా జాగ్రత్తగా గమనించాలి, మాటతో మాత్రమే కాదు అంటున్నాడు. సువార్త అంటే ఏమంటామా? మాటతో మాత్రమే కాదు, ఆ సువార్త శక్తితో కూడినది. హల్లెలూయా. ఎన్నిసార్లు నువ్వు సువార్త వింటున్నావో అన్నిసార్లు కూడా ఆయన శక్తి చేత నువ్వు నింపబడతావు. ఆమేన్, హల్లెలూయా. అది సువార్త అంటే. సువార్త అంటే మూలపాఠం కాదు. సువార్త అంటే శుభ్రం దేవుడానికి ఏం చెప్తారో సోదిలాగా అనుకోవచ్చు. నేను సువార్త చెప్పబడిన ప్రతి స్థలమందు దేవుని శక్తి వెల్లడి చేయబడుతూ ఉంటుంది. Hallelujah. Wherever the gospel is preached, there shall be the power of God manifested.
దేవుని యొక్క అపారమైనటువంటి శక్తి, దేవుడు ఎంత శక్తిమంతుడు అని తెలియచేసేటువంటి ఒక మాధ్యమమే సువార్త అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, నీవు సువార్త ప్రకటించేటువంటి వినడానికి వింటనే ఉండి. ఎంతకాలం వింటారు? 90 నెలలు వింటున్నారు. ఆయన ప్రయాసపడుతున్నారు, నాలాంటి వాళ్ళు వచ్చి మొత్తుకొని పోతున్నారు. వింటనే ఉంటే ఏం లాభం? వినుకుంటూనే పోతే ఎంతవరకు వినుకుంటూ పోతే యేసుప్రభు వచ్చే వరక. అప్పుడు యేసుప్రభు ఏమంటారు తెలుసు? ఏం చేసినావంటే, సువార్త సభలోకి వచ్చిన ఏం చేసినావు? పట్టాలు వేసినా. నెక్స్ట్ ఏం చేసినావు? అన్నం వడ్డించిన. ఆ తర్వాత ఏం చేసినావు? అన్నం తిన్నా. ఆ తర్వాత ఏం చేసినావు? ప్లేట్లు కడిగినా. ఆ తర్వాత ఏం చేసినావు? ఇంటి వైపు అనుకున్నాను. మళ్ళీ ఏం చేసినావు? మళ్ళీ వచ్చే నెల మళ్ళీ సువార్త సభ. సువార్త సభలు ఎన్నిసార్లు 95 నెలలుగా సువార్త ప్రకటించబడిందంటే నువ్వు నేను ఎంత శక్తిమంతులమై ఉండాలి వారికి. ఒకసారి ఊహించుకోండి. మామూలు మన ఎక్స్పీరియన్స్ అంటాం కదా. ఏ ఉద్యోగానికైనా ఏమవసరం? ఇప్పుడు ఏ ఉద్యోగానికైనా ఏమవసరం? ఎక్స్పీరియన్స్ అవసరం. యేసుప్రభు శిష్యులకు యేసుప్రభుతో ఎన్నేళ్ళు ఉంది సహవాసం? చెప్పాలి, ఎన్నేళ్ళు ఉంది? 3.5 సంవత్సరాలు. దాంట్లో కూడా వాళ్ళు మనలాగా టైం వేస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా ఏం సువార్త ఆయన చెప్పినప్పుడు, ఆయన పలికినప్పుడు, ఆయన చేసినప్పుడు సగం మంది అక్కడ ఎవరు పట్టించుకునేలా వినేదిలా సరిగా. జాగ్రత్తగా గమనించాలి ప్రజల పట్ల. 3.5 సంవత్సరాల సహవాసము వారు విన్నటువంటి సువార్త వారే ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగినప్పుడు 8 ఏళ్ళుగా నువ్వు సువార్తను వింటూనే ఉన్నావు. ఏం చేసినావు ఇంతవరకు? నువ్వు మళ్ళీ పప్పులు బాలే. అది కాదమ్మా, అది కాదు జీవితం. క్రైస్తవ విశ్వాస జీవితం అని కానే కాదు. అర్థమవుతుందా? వింటున్నారా నా మాట? వింటున్నారా? వినండి. సువార్త వెల్లడి అయిన 10 సార్లు దేవుని శక్తి కూడా వెల్లడి అవుతుంది. ఇప్పుడు ఈ సువార్తలో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, మనుషుడు అనేటువంటి వాడు స్వనీతితో దేవునిని ఎప్పుడు కూడా మెప్పించలేడు. అందుకే రోమపత్రిక 3:23 నాకు చదివా కదా, ఏమంటాడు కదా? నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. అంటే దేవునికి అంగీకారంలో కనబడేవాడు ఒకడు లేడు. దేవుడు యాక్సెప్ట్ చేసేవాడు ఒకడు కనపడంలో భూమి మీద. ఎందుకంటే ప్రతివాడు కూడా వాడి స్వంతంగా ఒక లిమిట్స్ పెట్టేస్తున్నాడు. ఇప్పుడు ఒక నువ్వు మర్డర్ చేసినావు అని పోయి అడిగితే, ఒక హత్య చేసినావు అని దగ్గర పోయి, ఎందుకయ్యా నువ్వు హత్య చేశావు అని అడిగితే వాడు ఏమంటారు తెలుసా? నాకు వాడు చాలా నష్టం చేసినాడు, అందుకనే వాడిని పోలీసు చంపేసినావు. మనం అనుకుంటాం, అవులే పాపం బాధపడ్డాడు, వానికి ఏదో గాయమైంది, వాడు పోలీసు చేసినాడు. కానీ ఏమంటే ఇంకా తప్పదు బ్రదర్, నువ్వు శిక్షలో నువ్వు శిక్షించబడాల్సిందే. వాని దృష్టిలో వాడు ఏమైపోయినాడు? అంగీకరించుకుంటాడు వాడిని. వాడు అర్థమవుతుందా నేను చెప్పే మాట? నీతి అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, వాని దృష్టిలో వాడు అంగీకరించుకుంటున్నాడు. వాడే చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? జస్టిఫికేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. ఏమనంటే, నేను చేసింది తప్పు కాదు అబ్బాయి, నేను చేసింది కరెక్టే, నాకు నొప్పి కలిగింది, నాకు బాధ కలిగింది, దాన్ని బట్టి సంపేసినామని. కానీ వాక్యం ఏం చెప్తుంది? నరహత్య పాపము అంటుంది. కానీ వాని దృష్టిలో ఆలోచిస్తే నీకేమర్థమవుతుంది? వాడు గాయపడినాడు, వాడు బాధపడినాడు, అందుకే సంపేసినాడు. దీంట్లో ఏముంది సార్? అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందని చెప్పేది అదే స్వనీతి. స్వనీతి అంటే ఎవరికి వాడు సమర్థించుకోవడం. దేవుడు దేన్ని అంగీకరిస్తాడో అని పట్టించుకోకుండా, దేవుడు ఎవరిని అంగీకరిస్తున్నాడో అని పట్టించుకోకుండా, దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉంటే అంగీకరిస్తాడో అని పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా బ్రతకడమే స్వనీతి అంటే. ఇప్పుడు ఈ స్వనీతిని బట్టి వాళ్ళు ఏమనుకున్నారంట? ధర్మశాస్త్రం నెరవేర్చాలనుకున్నారంట. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటామో చూడండి ఒకసారి. 4వ వచనంలో చూస్తాం కదా, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగును. చూడండి చూడండి, ఏ కలుగునట్లుగా? ఎవరికి? విశ్వసించు ప్రతి. గట్టిగా అందరూ చెప్పాలి, ఎవరికి? ఆ వెనకాల చెప్పాలి, ఎవరికి? ఆ వెనకాల అన్నారు ఎవరికి? విశ్వసించు వారందరికీ నీతి కలుగునట్లుగా క్రీస్తు ప్రభు ఏమైనాడంట? ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. సమాప్తి అయి ఉన్నాడంటే మీరు అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు అంటే, సమాప్తి అంటే ఏంటి?
ధర్మశాస్త్రము వలన కలిగినటువంటి శిక్ష ఏదైతే ఉందో, ధర్మశాస్త్రం ఏం చెప్తుందమ్మా? పాపం వలన వచ్చే జీతము అంతే. ఆజ్ఞలు అతిక్రమించడమే అయిపోయాడు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఆజ్ఞలను ఇచ్చి ఆ ఆజ్ఞానుసారంగా నువ్వు బ్రతకాలి అంటే నువ్వు దేని ప్రకారం బ్రతికితే అది నెరవేర్చబడదు, స్వనీతితో బ్రతికితే అది నెరవేర్చబడదు. ఇందాకన్నా కదా నేను, నరహత్య చేయటము పాపము అని ధర్మశాస్త్రం చెప్తే వాని గుండెల్లో వాడికి వచ్చేటువంటి విషయం ఏంటంటే, నాకు బాధ కలిగింది అందుకే నేను సంపేసిన, నా దృష్టికి ఇది తప్పు కాదు అనుకుంటున్నాను. చూసారా? అర్థమవుతుందా? అది సమస్యపోవాలి, అది అంతరించుకోవాలి మనలో. అది అంతరించిపోవడానికే యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకమునకు శరీరాలుగా వచ్చాడు. హల్లెలూయా! యేసు ప్రభువు శరీరాలుగా ఎందుకు వచ్చాడంటే, నేను ఒకసారి కొరింథీయులకు రాసిన 5:21 చదువుతారా? కొరింథీయులకు రాసిన 5:21 చూడండి అమ్మా, ఒకసారి చదువుతారు, అందరు కలిసి చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు ఏమవునట్లుగా, మళ్ళా క్వశ్చన్ వేసుకోవాలి. దేవుని నీతి అగునట్లుగా అంటే అర్థం ఏంటి? దేవునికి అంగీకారముగా చెప్పాలి. దేవునికి అంగీకారముగా ఉండినట్లుగా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అంగీకారముగా ఉండినట్లుగా పాపము చూసారా? పాపం ఎరుగని ఆయనను ఎవరి కోసం అంటమా? చెప్పాలి, ఎవరి కోసము? నా కోసం చెప్పండి అందరూ. నా కోసమే చెప్పాలి, నా కోసమే, నా కోసమే. అర్థమవుతుందా? నా కోసము పాపం ఎరుగనటువంటి క్రీస్తు ఏమైనా పాపముగా చేశాడు దేవుడు. ఎందుకంటే పాపమునకు ధర్మశాస్త్రంలో ఏముంది? శిక్ష ఉంది. ఏముందమ్మా? చెప్పాలి. పాపం చేస్తే ఏముంది? ధర్మశాస్త్రంలో శిక్ష ఉంది. శిక్ష అంతా ఆయన పైన వేసుకున్నాడు, శిక్షను ఆయన భరించాడు. పాపమును బట్టే పాప ఫలితమైనటువంటి వ్యాధులు, రోగాలు, బాధలు, పాపమును బట్టే దౌర్జన్యము, అక్రమము, పాపమును బట్టి ఎక్కడ చూసినా కొరతలు, పాపమును బట్టి శాపము కూడా మూట కట్టేసుకున్నాం. పాపమును బట్టి ఇన్ని జరిగినాయి. పాపమును బట్టి ఇన్ని జరిగితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ఇప్పుడు పాపం అయిపోయినాడు. ఆయనే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయనే పాపం అయిపోయాడండి. ఆయన పాపం అయిపోయి ఇప్పుడు పాపానికి ఏముంది? ధర్మశాస్త్రంలో శిక్ష ఉంటది. పాపమునకు ఏం విధిస్తున్నాడు దేవుడు? శిక్ష విధిస్తున్నాడు. కనుక క్రీస్తు ప్రభువు శిక్షింపబడ్డారు కనుక రోమపత్రిక 8:1 చదవండి. ఇప్పుడు అందరూ రోమిలకు రాసిన పత్రిక 8:1 కాబట్టి చదవండి అమ్మా, అందరు చదవండి. ఎప్పుడు? ఇప్పుడు అంటే ఎప్పుడమ్మా? ఎప్పుడమ్మా? ఇప్పుడు అంటే ఎప్పుడు? నీ జీవితంలో ఇప్పుడు ఇంకా వచ్చిందా రాలేదు అనేది క్వశ్చన్. ఇప్పుడు అర్థమవుతుందా? నీ జీవితంలో ఇప్పుడు అనే మాట వచ్చిందా లేదా అనేది క్వశ్చన్. ఇప్పుడు అంటే ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు నా పాపముల నిమిత్తమై ఆయన పాపముగా మారిపోయాడు, ఆయన పాపముగా మారాడు కనుక ఆయన మీద శిక్ష పడింది అని నువ్వు విశ్వసిస్తే, పాపమునకు ఇక నా పైన అధికారం లేదు అని నువ్వు విశ్వసిస్తే, ఇప్పుడు చదవండి ఒకసారి. ఇప్పుడు చదవండి. ఆ ఇప్పుడు అనేది 3 అక్షరాలు మాత్రం కనిపిస్తుంది, కానీ ఆ ఇప్పుడులో ఇవి జరిగిపోయింది. చూసారా? ఆ ఇప్పుడు అనే మాటలు ఇవి జరిగిపోయింది. నా పాపములను ఆయన భరించి ఆ పాపములన్నిటినీ కూడా ఏం చేశాడట? తన పైన వేసుకొని ఆయన మరణించి మనల్ని బ్రతికించాడు. హల్లెలూయా. ఇది ఎవరు విశ్వసిస్తారో వారు నీతిమంతులు అవుతారు. అందుకేమన్నాడు? విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకు క్రీస్తు ధర్మశాస్త్రమునకు, దేనికి? ధర్మశాస్త్రమునకు ఏమయ్యాడంట? సమాప్తి అయ్యాడు. చెప్పండి అంటే చెప్పండి. ధర్మశాస్త్రము ఉన్నదంటే అర్థం ఏంటి? పాపమును బట్టి కలిగినటువంటి శిక్ష అంతా ఇప్పుడు ఏమైపోయిందంటామా?
సమాప్తమైంది. అయితే నీ జీవితంలో ఆ పాపం వలన వచ్చే జీవితం అనే మరణం అనేటువంటి శిక్ష నీ నుండి కూడా పోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేసి ఉండాలా? విశ్వసించి ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమంటారంటే నీతి కలుగునట్లుగా ఏలైనగా చూడండి అమ్మా, అక్కడ ఏమంటాడమ్మా? నీతి కలుగునట్లు ఏం చేయాలంట? మనుషులు హృదయంలో విశ్వసించు. చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. మనుషుడు ఏం చేయాలంట? హృదయంలో విశ్వసించు. నేను యేసుక్రీస్తు ప్రభు దేవుడు యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువే పాపాలను మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్ల. ఇది నేను చెప్పిన నీకు లాభమే లేదు, దానివల్ల నీకు రూపాయి పనికిరాదు. నీ హృదయంలో ఆమేన్ చెప్తామా? నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీకు ఏం కలుగుతుందంటే ఇప్పుడు నీతి కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ నీతి కలగడానికి నువ్వేం చేయాలా? గట్టిగా ఏం చేయాలా? నువ్వు హృదయం విశ్వసించాలా. అందుకే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అంటే మనలు కుప్పలు తీసుకునేవాడు. ఉనిగిపోతుంది, కూలిపోతుంది. నమ్మి బాప్తిసం పొందుకున్న వాడికి ఏం జరుగుతుంది? నమ్మి అనే మాట అంటున్నాడు. బిఫోర్ వి గెట్ బాప్టైజ్డ్, మనము బాప్తిస్మమునకు సిద్ధపడేదానికంటే ముందు మనం ఏ కార్యం జరగాల? విశ్వాస కార్యం జరగాలి. హల్లెలూయా. నీ హృదయంలో విశ్వాస కార్యక్రమము జరిగినప్పుడే బహిరంగముగా రక్షణ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. నీ హృదయంలో విశ్వాస కార్యము జరగనంత వరకు, నీ హృదయంలో విశ్వాసం అనేది పుట్టనంత వరకు బహిరంగంగా నీ రక్షణ ఊరికే బయటికి అంటే అర్థమవుతుందా? బయటికి రక్షింపబడాలి అంటే ముందు ఎట్లుంటుందంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసినట్టు ఉంటుంది. ఖాళీ పెట్టినాను సార్, అయిపోయింది, తీసుకోపోరా అని ఇంటికి తీసుకోపో, నాకు సంబంధంలా ఒదిగించుకునే తల్లిదండ్రులు ఉంటారు కదా ఆడపిల్లలు. వాళ్ళు ఏం చేస్తారు వెంటనే, నాకేం తెలుసమ్మా వాడు తాగుపోతాడా తిరిగిపోతాడా నాకు సంబంధంలా, నీకు పెళ్లి చేసి పడేసిన నువ్వు ఏడాది సాగుపో అంటాడు. వాడు ఇష్టం లేదా, సంతోషంగా ఉంటారా ఉండరా, ఇవన్నీలా పెళ్లి చేసేసినాం వదిలించుకున్నాం అంటారు కదా, అట్లానే బాప్తిస్మాలు అవుతున్నాయి. అందుకు చెప్తున్నా, బాప్తిస్మం పొందుకుంటున్నారు కానీ చాలా మంది వెనక పడిపోతున్నారు. వాడి మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా జాగ్రత్తగా. రక్షణ సువార్త వినని వారందరికంటే రక్షణ సువార్త వింటున్నటువంటి నీకు ఇంకా ఎక్కువ డేంజర్. జాగ్రత్త గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఈ రాత్రి కాలం దేవుని సంగమా, నీతో నాకు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వారు దేవుని నీతిని అనుసరించడానికి ఇష్టపడలా. దేవుని నీతి కాకుండా మనుషుల ఏ మంచివాడైనా సరే, మనుషుల్లో ఏ కపటం లేకుండా కల్మషం లేకుండా చాలా మంచోడు అనుకునే ప్రతి ఒక్కరి దగ్గర కూడా వాడిని నిలబెట్టినా కూడా దేవుని నీతి అంటే దేవుడు వాడిని అంగీకరించాడు. అర్థమవుతుందా? ఈరోజు నీ మంచి పనులు బట్టి దేవుడు నిన్ను అంగీకరించడంలా ఆయన కృపను బట్టి నిన్ను అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడు అంటే, మనం ఇంకను పాపులము ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. నువ్వు పాపివని తెలిసి ఆయన మరణించాడు. పాపివని నీకు తెలిస్తే నువ్వు ఏమని విశ్వసించాలంట? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? చూసారమ్మా ఏమంటాడమ్మా? మన పాపములను మనము ఏం చేయాలంటమ్మా? ఒప్పుకొనిన ఎడల ఎవరు నమ్మదగిన వారు? ఆయన నమ్మదగిన వాడును. ఆయన ఏమైనాడంటమ్మా? ఆయన నీతిమంతుడు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు తండ్రి దగ్గరికి పోవాలనుకో, తండ్రి దగ్గర నువ్వు నిలబడాలనుకో, నీవు అదే అన్నారు కదా, నువ్వు పుట్టుకలో మంచి బతుకు బతికినా, నీ అలవాట్లు మంచి అలవాట్లైనా, మంచి బుద్ధి నీకున్నా, నీవు ఎప్పటికీ నీతిమంతుడుగా కనబడవు. నీతిమంతుడు ఒక్కడు లేడు అంటున్నాడు దేవుడు. కానీ ఇక్కడ ఏమని చూస్తున్నాడంట?
క్రీస్తు ఏమని పిలుస్తున్నామా? ఆయన నీతిమంతుడు, ఆయనే నీతిమంతుడు. అంటే దేవుడు ఉన్నటువంటి ఆ స్థితిని నీవు కలిగి ఉంటేనే నువ్వు దేవుడి రాజ్యంలో లేదా దేవుడి ఎదుట అంగీకార యోగ్యంగా ఉంటావు. You will be acceptable only if you have the righteousness of Christ. క్రీస్తు ప్రభు కలిగినటువంటి నీతి, క్రీస్తు ప్రభు నీతిమంతుడై ఉన్నాడు అంటాడు కదా, ఆ నీతిమంతుడైన క్రీస్తు లాగా అదే నీతి నీకు కూడా కలిగి ఉంటేనే అప్పుడు ఏమవుతుందంటే, నెక్స్ట్ చదవండి, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి, జాగ్రత్త గమనించడం, ఆయన ఏం చేస్తారంటే మొదటిగా మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, ఎక్కడ నుండి అంటామా? సమస్త దుర్నీతి నుండి. సమస్త దుర్నీతి అంటే ఎలా? మనం కొత్త ఎత్తుకాల్సిన వల్ల మనలో ఉండేదే, మనం కొత్త ఎత్తుకాల్సిన వల్ల దుర్నీతి అంటే ఏం చేసినా, నేను తాగినానా, తిరిగినానా, చెడ్డ మాటలు మాట్లాడినా, సినిమా చూసినానా అని ఆలోచించాల్సిన వల్ల వీళ్ళు ఉండేదే దుర్నీతి. అర్థమవుతుందా? అన్ని ఆలోచించాల్సిన వల్ల అర్థమవుతుందా? ఆ వ్యసనాలు అనేవి బయట కనపడతాయమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. వ్యసనాలు అనేవి బయట కనిపిస్తాయంటే అర్థమవుతుందా? వ్యసనాలు అనేవి బయట కనిపిస్తాయి. నువ్వు వ్యసనాలు లేవు కాబట్టి నువ్వు మంచిగా అయిపోవు, నువ్వు దేవుని దృష్టికి నీతిమంతురాలు అయిపోవు. నువ్వు నేను నీతిమంతులం అవ్వాలి అంటే అక్కడ అంటున్నాడు, పాపాలు ఆయన దగ్గర ఎందుకు ఒప్పుకోవాలంట? మన పాపములు ఆయన యొక్క ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే మన పాపములను క్షమించి. చూసారా? నీవు నీతిమంతురాలుగా అవ్వాలి అంటే ఒకే ఒక దిక్కు, యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు ఆయనే నీతిమంతుడు అంటున్నాడు అక్కడ. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంట? ఆయన ఎదుట ఒప్పుకొని ఎడల సమస్త దుర్నీతి నుండి నిన్ను ఏం చేస్తాడంట? మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే 7వ వచనంలో కూడా చదివితే అంటాడు, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపమును. చూస్తారా? అర్థమవుతుందా? నువ్వు విశ్వసించినట్లయితే, ఏమని విశ్వసించినట్లయితే? యేసు ప్రభువే నా పాపాలను క్షమించగలిగిన నీతిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఈ రాత్రి కాలం నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు భయంకరమైన, దరిద్రమైన, హీనమైన, నీచమైన బ్రతుకులో నువ్వు ఉండి ఉన్నా సరే నీ హృదయం విశ్వసించావు కనుక ఆయన నీ పాపముల నుండి నిన్ను విడిపిస్తాడన్న విశ్వాసం నీకుంది కనుక ఈ రాత్రి నువ్వు ఒప్పుకున్న నీ పాపాలు నీవు రక్షించబడతావు. అదే గొప్ప సువార్త. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సరే రక్షించబడ్డా, నెక్స్ట్ ఏంటి? ఎట్లుంటుందంటే మనంతా ఈ మామూలుగా పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ లేదంటే దేవుళ్ళకు ఏపీఆర్ చేసే దానికి ఇంకా నవోదయ స్కూల్స్, మోడల్ స్కూల్స్ వీటన్నిటికి ఏం చేస్తారంటే మామూలుగా పరీక్షలు ఉంటాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఫుల్ ట్రైనింగ్ ఇస్తారు. ఐఐటి కాలేజ్ పోవాలి, ఆడికి పోవాలి, ఇంటికి పోవాలి, ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి ఆ కాలేజీలోకి వెళ్ళిపోయిన ఏం చేయాలని ఎవరు చెప్పరు. అక్కడ మీరు నాకు నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఈరోజు మన బతుకులు కూడా అట్లే ఉన్నాయి, మన ఆత్మీయ జీవితాలు కూడా అట్లే ఉన్నాయి. రక్షింపబడిన తర్వాత నువ్వు ఏం చేయాలా, రక్షింపబడిన తర్వాత నువ్వు ఏ స్థితిలో ముందుకు వెళ్ళాలా అనేటువంటి సత్యం తెలియకుండా సువార్త సంపూర్తి కాదు. అర్థమవుతుందా? గాస్పెల్ ఇస్ ఇన్కంప్లీట్ if it doesn't make you perfect like Christ. క్రీస్తును పోలి సంపూర్ణ స్థితి నీకు సంతరించుకోనంత వరకు సువార్త ఇంకా పరిపూర్ణం అవ్వలా. అర్థమవుతుందా? సువార్త ఎప్పుడు పరిపూర్ణమవుతుందంట? ఎప్పుడు కంప్లీట్ గా సువార్త అనేది ఎప్పుడంట నెరవేరేది నీ జీవితంలో? నువ్వు క్రీస్తు పోలికలో మార్చబడినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము నుండి మనమందరము చూడండి, విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది ఏమవ్వాలనుకున్నాడమ్మా? సంపూర్ణ పురుషులం. అంటే పురుషులనే పెట్టుకోకండి, సంపూర్ణమైనటువంటి విశ్వాసులం అని పెట్టుకోండి. కావాలని పురుషులంటే ఆడవాళ్ళకి లేదా సార్ వద్దు,
సంపూర్ణమైన విశ్వాసులు అయ్యే వరకు అనగా క్రీస్తునకు కలిగిన ఎవరికి కలిగిన క్రీస్తునకు కలిగిన ఎవరికి కలిగిన క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. చూసారా ఎలాంటి సంపూర్ణత అంటమ్మా? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాను నియమించును. సువార్త అనేది రక్షింపబడినంత వరకే కాదు, నాకు ఇల్లు కదా. అదే చెప్తున్నా కదా, ఎట్లుంటారంటే పెళ్లి చేసి ఇంటి పంపించిన తర్వాత నాయన కొడుతున్నాడు, నాకు సంబంధంలా. నాయన మా ఇంట్లో అత్తలు తిడుతున్నారు, నాకు సంబంధంలా. అట్లే ఉంటుంది మన జీవితంలో కూడా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? జాగ్రత్త గమనించండి. రక్షింపబడిన వారందరి కొరకు దేవుడు సిద్ధపరిచిన ఒక వరము ఆయన ఆత్మ అనేటువంటి వరం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాట చూడొచ్చు మనము. నువ్వు నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడిన ఎడల పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు ఒక వరములు ఇచ్చాడు. రక్షింపబడిన వారందరికీ దేవుడు ఇస్తున్న వరమే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు ఇస్తున్నాడు సార్ అంటే ఆయన మాత్రమే సర్వసత్యములోనికి నడిపించగలడు. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? యోహాను సువార్త 16వ అధ్యాయం. ఆయన అనగా సత్య స్వరూపి అయిన, ఆయన పేరే చూడండి, ఏమన్నా ఆయన పేరే సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఎక్కడ నడిపిస్తాడంటమ్మా? ఎక్కడ నడిపిస్తాడయ్యా? సర్వసత్యములోనికి. నువ్వు ఎప్పుడైతే ఆ సర్వసత్యంలోనికి నడుస్తావో, ఆ సర్వసత్యంలోనికి నడిపించిన వాడే క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతను కలిగిన వాడు అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బికాస్ జీసస్ ఈస్ ట్రూత్. యేసు ఎవరైనారంటే ఆయన సత్యం. హల్లెలూయా. ఆయన సత్యమైనాడు. మరి ఈరోజు నేను ఆ సర్వసత్యములోనికి మనము నడవాలి. అలా నడవాలి అనడానికి ఎవరు వచ్చారంటే మన కోసము? పరిశుద్ధాత్మ దేవుని వరముగా ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు రక్షింపబడటం నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, నువ్వు హృదయమును విశ్వసించి. ఏమని విశ్వసించాలా? నేను పాపిని, నాకు అర్థమైపోయింది. నా పాపములన్నీ, నేను మనుషుల్ని కాబట్టి రక్షించబడతాను అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా పని మనలే. అర్థమవుతున్నా? నువ్వు రక్షింపబడడానికి కారణం ఏంటంటే నువ్వు పాపులను గుర్తించుకుంటున్నావు కాబట్టి రక్షింపబడుతున్నావు. అర్థమవుతుందా? అర్థమైందా నేను చెప్పిన మాట? నువ్వు రక్షింపబడి ఎలా రక్షింపబడుతున్నావు అంట? నేను పాపిని అని గుర్తించుకుంటున్నావు కాబట్టే, నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, నా పాపములన్నింటినీ ఆయన తుడిచివేస్తున్నాడు, ఆయన నన్ను నీతిమంతుడిగా చేస్తూ ఉన్నాడు అని నువ్వు విశ్వసించినప్పుడే ఏం పొందుకుంటున్నావు? రక్షణ పొందుకుంటున్నావు తప్ప నువ్వు మంచి పనులన్నీ, చెడ్డ పనులు మానేసి మంచి పనులు చేసి కొన్ని రోజులు ఆగి దానికి అన్నం ఉడికిందా లేదా అన్ని చూసుకొని, ఇంట్లో పిల్లోడు ఏమంటారు స్కూల్కి పోయి వచ్చాడు లేదా, లేదా మా ఆయన ఇంటికి వచ్చినాడు లేదా, ఇవన్నీ చూసుకొని మంచి రోజులు, ముహూర్తాలు, మంచి దినాలు ఇవన్నీ చూసుకునేది కాదమ్మా రక్షణ అంటే. నీ హృదయమందు నువ్వు విశ్వసిస్తే, ఈ క్షణమే నువ్వు విశ్వసిస్తే, ఈ క్షణమే ఇదిగో యేసు ప్రభు నా ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేస్తున్నాడు అని నువ్వు విశ్వసిస్తే, యేసు ప్రభువు సమస్త పాపాన్ని మోసాడు, నా మీద ఏ శిక్ష లేకుండా చేస్తున్నాడు అని విశ్వసిస్తే రక్షించబడతావు. రక్షింపబడినటువంటి నీవు ముందుకు కొనసాగాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఏ విశ్వాస జీవితం సంపూర్ణ స్థితి సాధించలేరు. If anyone wants to be perfect like Christ, only the Holy Spirit God can help you. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నిన్ను నన్ను క్రీస్తు పోలికలోకి మార్చగలడు. హల్లెలూయా. నేను చెప్పిన మాట కాదు. చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17-18. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ఏముంటుందంట అక్కడ? స్వాతంత్ర్యం ఉండును. మనమందరము జాగ్రత్త గమనించాలి. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపజేయచ్చు. ఇప్పుడు ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి రోమపత్రిక 3:23 చదువు. ఇప్పుడు అందరూ ఒకసారి బైబిల్ వెనక్కి తిప్పండి. రోమపత్రిక 3:23 వచ్చి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి చూడండి చూడండి జాగ్రత్త చూడండి, దేవుడు అనుగ్రహించు ఏంటంటమ్మా మహిమను పొందలేకపోతున్నారు. పాపమును బట్టి ఏం పొందలేకపోయాం? జాగ్రత్త గమనించాలి. పాపమును బట్టి ఏం పొందలేకపోయాం? మహిమ. మహిమ అంటే ఏంటి? మళ్ళా క్వశ్చన్. నీతి అంటే అర్థమైంది, క్లారిటీ వచ్చిందా మీకు? నీతి అంటే క్లారిటీ ఏం వచ్చింది మీకు? స్పష్టత ఏంటి? నీతి అంటే దేవుని వలన, దేవుని చేత అంగీకరించబడే స్థితి నీతి. ఇప్పుడు మహిమ అంటే ఏంటి? వాట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? ఇప్పుడు అంటే ఏమంటున్నాడు? దేవుడు అనుగ్రహించు మహిమ మనం ఎవరము పొందలేకపోయినామంట. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18 చదువుతున్నాను. ఇప్పుడు చదువు. ప్రభువు యొక్క మహిమను చూడండమ్మా, ప్రభువు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ఆత్మ చేత జాగ్రత్త గమనించండి. ఎవరి చేత? ప్రభువు ఆత్మ చేత. అందరు చెప్పాలి, వెనక వాళ్ళకి చెప్పాలి. ఎవరి చేత? ప్రభువు ఆత్మ చేత. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఏంటండి పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తాను చెప్పరా? నిజంగా చెప్పాలి. ఎవరి వలన మార్చబడుతున్నాం? దేవుడు ప్రభువు ఆత్మ ద్వారా. ఎవరి పోలికలోనికి? క్రీస్తు పోలికలోనికి. క్రీస్తు ఏం కలిగి ఉన్నాడు? మహిమను కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో అక్కడ ఉన్నటువంటి మాట చదువుతారు ఎవరైనా? యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. జాగ్రత్త వినడం. మన వైద్యులందరూ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నరుడు ఎందుకు అయ్యాడు అంటే నువ్వు దేవుని పోలికలోకి మార్చబడటానికి. అర్థమైందా? మనం మనుషులం సార్, దేవుని పోలికలకు మనం ఎందుకు మార్చబడాలంటే అదే పిచ్చి. నీకు తెలియదు, నువ్వు పెద్ద మూర్ఖురాలు ఏంటంటే అసలు దేవుడు ఎందుకు వచ్చినాడు? యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? ఎందుకు నీకు రక్షణ ఇచ్చాడు? రక్షించడానికి ఎందుకు వచ్చాడు? ఏంటి నీ వ్యసనాల నుంచి నేను విడిపించి నువ్వు సాధారణమైన జీవితం జీవించడానికి రీహాబిలేషన్ సెంటర్స్ ఉన్నాయి, సైకియాట్రిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా యాంటీ అడిక్షన్ కోర్సులు పెట్టారు. ఇది యాంటీ అడిక్షన్ కోర్స్ కాదు. ఎందుకు నీకు రక్షణ? ఏ ఉద్దేశం చేత దేవుడు రక్షణ నీ భూమి మీదకి తీసుకొని వచ్చాడు? నువ్వు చెడ్డవాళ్ళు మానేసి మంచి అలవాటు పొందుకోవడానికి కాదు. దేవుడు వాడైనా చేస్తాడు. ఏ దేవుడు అవసరమో దానికి. మరి దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? మనిషి కోల్పోయిన దేవుని పోలిక. ఆ పోలికలు ఏముందో తెలుసా? మహిమ ఉంది. హల్లెలూయా. ఇన్ గాడ్స్ ఇమేజ్ దేర్ ఇస్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ ఎక్కడుంది? ఆయన పోలికలోనే. ఇప్పుడు ఎవరు మనందరూ ఏమవుతున్నామంట? ఆయన పోలికలోకి మార్చబడుతున్నాం. చెప్పండి, దేవుని స్తోత్రం చేద్దాము. ఇంకా దిగారు ఆయనకు తెలుగు చూస్తారు తమ్ముడు కూడా. సో జాగ్రత్త గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చిందన్న ఉద్దేశం ఏంటంటే కేవలము నీవు నేను మనం కోల్పోయిన దేవుని పోలిక, మనం కోల్పోయిన ఆ దేవుని పోలిక ఏంటంటే దేవుని మహిమ మనలా మనకి ఇచ్చుటకు. ఇప్పుడు నిన్ను నువ్వు ఎప్పుడైతే గుర్తించుకుంటావో నేను సృజించబడింది దేవుని పోలికలో, నేను రక్షింపబడిన తర్వాత ఎవరి పోలికలో ఉంటాను? దేవుని పోలికలోనే. హల్లెలూయా. దేవుని పోలికలో నేను ఉన్నాను అని ఎవరైతే విశ్వసిస్తారో వాడు ఖచ్చితంగా పాపంలోనికి పడిపోయే అవకాశమే లేదు. దేవుడు పాపం చేస్తాడా? దేవుడు పాపం చేస్తాడా?
చెప్పాలి. దేవుడు పాపం చేస్తాడా? చెయ్యడు. మన దేవుని పోలికలను మనిషి పాపం చేస్తాడా? చెయ్యడు. ఆ అవ్వమ్మ ఎప్పుడు పాపంలో పడిపోయింది చెప్తారు ఎవరైనా? అవ్వమ్మ పండు కింద ముందు పాపంలో పడిపోయిందా? సాతాను ఏమని చెప్పినాడు? ఏం చెప్పినాడు? నువ్వు ఈ పండు తింటే దేవతల్లాగా మారిపోతావు. నిజానికి వాళ్ళు ఏ పోలికలో ఉన్నారు? గట్టిగా ఏ పోలికలో ఉన్నారు? ఆదాము అవ్వలు ఏ పోలికలో సృష్టించబడ్డారు? వాడు ఎంత వాళ్ళ ప్లాన్ చూడండి. She was not confirmed about the image that she carried. ఆమెలో ఉన్నటువంటి దేవుని పోలికను ఆమె విశ్వసించలా. వాడు చెప్పినాడు, నువ్వు ఈ పండు తిను దేవతలాగిపోతావు. అయిపోయా. ఆమె ఏం చెప్పిండాలి అక్కడ? నిజానికి ఏం చెప్పాలి? కడప భాషలో అంటాడు మెట్టుతో కొట్టాలని. ఏమంటారంటే మెట్టుతో కొట్టాలని. ఏమని అని కొట్టి, ఒరే పని మనోడా, నేను సృజించబడిందే గట్టిగా, నేను సృజించబడిందే గట్టిగా, నేను సృజించబడిందే దేవుని పోలికలోరా అని ఉంటే కథ వేరే ఉంటుంది. అంటే ఈరోజు నేను కూడా నీ జీవితము మార్చబడాలి అంటే, నీ జీవితము ఒక కొత్త అనుభవంలోకి చేరాలి అంటే, 95 రక్షణ సువార్తలు వినటువంటి నీవు శక్తిహీనురాలుగానే ఇంకా బ్రతికి ఉంటున్నావంటే నీకు ఇప్పుడు ఒక మార్పు కావాలి. ఏ మార్పు కావాలి? శక్తివంతమైన జీవితాన్ని జీవించాలి. పాపంలో పడకుండా శక్తివంతమైన జీవితము, శోధనలో పడిపోకుండా శక్తివంతమైన జీవితము, లోకములో ఉన్న ఆశల వైపు మొగ్గు చూపకుండా శక్తివంతమైన జీవితము, దేవుని కొరకు ఆత్మల సంపాదన కొరకై శక్తివంతమైన జీవితము, దేవుని పనులు చేయటకై శక్తివంతమైన జీవితము నువ్వు జీవించాలి అంటే నీకు సహాయం, ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. హల్లెలూయా. నువ్వు శక్తివంతుడు అవ్వాలి. నేను ఇంత మాట కాదు, అన్ని బైబిల్లోనే. మీరు ఏ బైబిల్ చదువుతున్నారండి? కొత్త బైబిల్ వచ్చింది కదా. అపోస్తలుల కార్యములు 1:8 అక్కడ ఉన్నటువంటి మాట, ఆయనను పరిశుద్ధాత్మ నీ వీధికి వచ్చినప్పుడు గట్టిగా అందరూ చదవాలి. ఏం పొందుకుంటారంట? గట్టిగా ఏం పొందుకుంటాం? దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నువ్వు శక్తివంతమైన జీవితం జీవించాలి. నీ మాట శక్తివంతంగా మార్చబడాలి. నీ ప్రార్థన శక్తివంతంగా మార్చబడాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచ్చిన తర్వాత చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచ్చిన తర్వాత ఒక మాట ఉంటుంది, నీతిమంతుని ప్రార్థన. చదువుతానన్నా 16వ వచ్చిన, మీ పాపములు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు చూడండి, మీరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన. జాగ్రత్త గమనించినామా? ఎవరు విజ్ఞాపన? నీతిమంతుని విజ్ఞాపన. నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు దేవుని చేత అంగీకరించబడ్డాం. ఎప్పుడు అంగీకరించబడుతున్నాం? ఎప్పుడు అంగీకరించబడుతున్నాం? యోహాను సువార్త 1:12 ఏమని రాయబడింది? అక్కడ తనను అనగా ఎవరు? యేసు క్రీస్తు ప్రభువుని ఎందరు అంగీకరించిరో వారందరినీ, అనగా ఆయన నామముందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఏమని పిలుస్తానంటమ్మా? దేవుడు నీతిమంతుడైతే దేవుని పిల్లలు. గట్టిగా, దేవుడు నీతిమంతుడైతే దేవుడి పిల్లలు. ఆ నీతిమంతులే దేవుడి పిల్లలు అంతకు ఏమిచ్చాడంట? ఏమిచ్చాడు? నువ్వు అడుక్కోవాల్సిన పనిలా. అర్థమవుతుందా? నువ్వు నీతిమంతుడు అని గుర్తించుకోవడం నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో, రక్షింపబడిన ప్రతి ఒక్కళ్ళు విశ్వాసమును బట్టి యేసు ప్రభువుని నీ రక్షకునిగా అంగీకరించిన నీవు విశ్వాసమును బట్టి ఎప్పుడైతే నువ్వు నేను నీతిమంతుని అయ్యాను, నీతిమంతురాలా, ఈ రోజు కూడా నువ్వు నేను తాగిన ప్రభువుని ప్రార్థన చేస్తే నువ్వు వేస్ట్. రక్షింపబడిన ఇన్నేళ్ళకు కూడా, యేసు ప్రభువుని రక్షకుడని అంగీకరించిన ఇన్నేళ్ళకు కూడా నేను పాపినే ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతున్నావా? అని అడుగుతూ ఉంటే నువ్వు ఎప్పుడు నీతిమంతుడు అవ్వాలి? ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయాలా? ఎప్పుడు నువ్వు స్వస్థతను చూడాలా? ఎప్పుడు నువ్వు మేలు చూడాలి? నీ ఇంట్లో ఈరోజు స్వస్థత కావాలంటే బండ్లు కట్టుకుని వెళ్ళిపోతాం కిలోమీటర్ల వందలు. నీ ఇంట్లోనే దేవుడు మార్గం చూపించాడు. ఏమని చూపించాడు? నీతిమంతుని ప్రార్థన. చదవాలన్నారు. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై ఏమైందంటమా? శక్తివంతమైన ప్రార్థన
నీతిమంతుని ప్రార్థన. ఎవరా నీతిమంతుడు? యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చిన వాడే నీతిమంతుడు. హల్లెలూయా. ఆ నీతిమంతుడు చేసే ప్రార్థన ఎలాంటి ప్రార్థన? బలము గలదై. ఏమంటారంట? చెప్పండి. దాని తర్వాత ఆ పైన ఏమంటాడు? స్వస్థత, మేలు, విడుదల, ఏదని కావచ్చు. ఇంకా నువ్వు పరిగెత్తాల్సిన పనుల కిలోమీటర్లు ఖర్చు పెట్టాను నువ్వు. నేను అక్కడికి పోతే నాకు మేలు కలుగుతుంది, ఇక్కడికి పోతే నాకు స్వస్థత కలుగుతుంది అని పరిగెత్తాల్సిన పనిలా దేవుడే నీకు మార్గాన్ని ఇచ్చాడు బైబిల్లో. ఏంటి ఆ మార్గం? విశ్వాసం. యేసు ప్రభు అంతటా ఆయనే. యేసు ప్రభు ఆయనే దేవుడు కదండి. ఆయన దేవుడు కదండి. ఆయన దేవుడు కుమారుడు కదండి. మరి అటువంటి ఆయన అంటాడు, సార్ నీకు దండాలి సార్, నీకు దండాలి, నీకేం నేను ఏం చేయాలి చెప్పు సార్, నాకు స్వస్థత కలిగిందంటే ఏం చేయమంటారు కదా సార్? పిచ్చోడా, నీ విశ్వాసమే గట్టిగా నీ విశ్వాసమే స్వస్థపరిచను. హల్లెలూయా. ఓన్లీ త్రూ ఫెయిత్ యూ కెన్ బి కాల్డ్ యాజ్ రైచియస్నెస్. విశ్వాసం వల్లనే నువ్వు నీతిమంతులుగా తీర్చబడగలవు. ఏమని విశ్వాసము? యేసు ప్రభువు నా పాపములన్నింటినీ ఆయన క్షమించుటకు ఆయన పాపముగా మారాడు, ఆయన శాపముగా మారాడు. ఇప్పుడు నా మీద పాపమునకు శాపమునకు ఏం లేదు, అధికారం లేదని విశ్వసించి రాత్రి కాలం నువ్వు రక్షింపబడతావు. రక్షింపబడిన నీవు పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి వరమును పొందుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి వరము ద్వారా నువ్వు శక్తివంతురాలుగా జీవిస్తావు. అలా జీవించాలి అంటే ఈరోజు నీ హృదయంలో విశ్వాసం ఉండాలి. నీ హృదయంలో విశ్వాసం ఉండాలంటే నువ్వు విన్నావు కదా, అవునా? వాక్యం అదేనా అనేది ఏమంటున్నాడు? వినుట వల్ల ఎంతమంది విన్నారో, ఎంతమంది ఇంటికాడ ఏముందని ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. కానీ నిజంగా ఈరోజు విన్నవాళ్ళు, హృదయపూర్వకంగా విన్నవాళ్ళు, హృదయం విశ్వసించిన వారు ఈరోజు రక్షింపబడిన మాత్రమే కాదు, నీవు అభిషేకించబడి నీవు దేవుని యొక్క శక్తితో నింపబడి ఆయన శక్తి కలిగిన సాక్షిగా నువ్వు బ్రతుకుతావు. ఆమేన్. ఈ రక్షణ సువార్త సభల యొక్క ఉద్దేశం కేవలము ఒకడు పాపంలో ఉన్నవాడు రక్షించబడడం వరకే అయితే అది దేవుడు ఎప్పుడు పెట్టేవాడు కాదు. అంటే నేనేమంటానంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నాం కదమ్మా, మీరు సపోజ్ ఇప్పుడు 100 మంది ఉన్నారు అనుకుందాం, 100 మంది రక్షింపబడ్డారు అనుకుందాం. రక్షింపబడిన తర్వాత ఇంకేం పని రక్షణ సువార్త అవుతాం? పాయింటే కదా సార్. వాళ్ళందరూ రావాలి, వాళ్ళు రారు. మీరు 100 మంది ఉన్నారు కదా, మీరు 100 మంది రక్షించబడిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇంకా కరెక్టే కదా. రక్షింపబడిన ఒక్కొక్కళ్ళు మీరందరూ శక్తి కలిగిన సాక్షులు అవుతే ఆ ఊరి చివరి నుండి ఈ ఊరి చివరి వరకు, భూమి అంతముల వరకు కూడా వాళ్ళందరూ కూడా రక్షణలోకి వస్తారు. హల్లెలూయా. అందుకు ఆగదు ఈ రక్షణ సువార్త సభ. ఎందుకు ఆగదంటే నువ్వు ఇక్కడ వాళ్ళ వరకు ఆలోచిస్తున్నావు. దేవుడు ఎక్కడ దాకా ఆలోచిస్తున్నాడు? భూదిగంతముల వరకున్న సాక్షుల ఆ యొక్క నశించిపోతున్న వారి గురించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు నువ్వు సిద్ధపడతావా? సిద్ధపడాలి అంటే నువ్వు ఈరోజు ప్రభు దగ్గర నీ యొక్క అవిశ్వాసం అంతా విడిచిపెట్టాలి, నీ అపనమ్మకం అంతా విడిచిపెట్టాలి. కేవలం విశ్వాసం హృదయంలో నింపుకో. నువ్వు నీతిమంతునిగా నువ్వు అంగీకరించబడి, నువ్వు రక్షింపబడి, నువ్వు ఆత్మచేత అభిషేకించబడి నీవు శక్తులను సాక్షిగా ఇక్కడ బయటపడతావు. మాపరించగలరు, మాపరిద్దాం. ప్రభుత్వం చూద్దాం. నిలిచి ఉండగలం వారు, నిలిచి ఉందా మాపరించగలరు, మాపరిద్దాం. చిన్నపిల్లలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు దయచేసి మీరందరూ మాపరించాలని ప్రభుత్వం మనం చూస్తున్నాను. అనారోగ్యవంతులు, వృద్ధాపుల్లో ఉన్న వారు మిగతా వాళ్ళందరూ ముందుకు వచ్చాయి, ముందు స్థలంలో వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభుత్వాడు ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది పరిశుభ్రమైన ద్వారా తండ్రి ప్రతి ఒక్కరితో మొదలుపెట్టారు. ఈరోజు ఇంకా నీ జీవితం మార్చబడుతుంది. ఇంకా నీ జీవితంలో వెనుకబడిన స్థితి, ఇంకా నీ జీవితంలో నీవు అన్ని విషయాల్లో కూడా నువ్వు వెనకబడిపోతూ కృంగిపోతూ ఉన్నావేమో. ఈరోజు ప్రభు నీకు ఆ సత్యాన్ని బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ ఫాదర్, థాంక్ యూ లార్డ్ జీసస్, థాంక్ యూ హోలీ స్పిరిట్. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని చూద్దాం. హల్లెలూయా. థాంక్ యూ ఫాదర్. ప్రతి ఒక్కరు ప్రభువుని అడుగుతారు. నోర్లు తెరిచి మీ అవిశ్వాసం అందరినీ దేవుని దగ్గర ఒప్పుకోండి. మీ ప్రతి దుస్థితిని దేవుని దగ్గర ఒప్పుకోండి ఈరోజు రాత్రి కాలం. హల్లెలూయా.
ఆయన మాటకు లోబడదామా? ఆయన మాటకు లోబడదామా? ప్రతి ఒక్కరు ఈరోజు నువ్వు శక్తివంతమైన సాక్షిగా ఇక్కడ నుండి వెళ్ళాలి. నువ్వు అద్భుతకరణ వెనుకడు రోజు నా జీవితంలో స్వస్థత కొరకు, ప్రతి విధమైనటువంటి అద్భుతం కొరకు ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాను. అక్కడ ఉండే బాధ్యత, ఇక్కడ ఉండే బాధ్యత. ఈరోజు నువ్వు నాకు ఇచ్చావైన సత్యాన్ని విశ్వసించిన వాడు నీతిమంతుడు. నీతిమంతుడు చేసిన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. ప్రతి ఒక్కరు ఒకరు ప్రభు. అవును ప్రభు, అవును తండ్రి, అవును తండ్రి, అవును తండ్రి, నీకు వందనాలు ప్రభు. అవును ఎవరెవరు కూడా ఈరోజు మీరు ఏ ఆశతో వచ్చారు దేవుని సన్నిధికి? రక్షణ సువార్త అనేది అది శక్తిని విడుదల చేసేది. ఇట్ రిలీజెస్ ద పవర్ ఆఫ్ గాడ్. రోజు ఇంకా నువ్వు పాపపు స్థితిలో ఉండి ఉన్నావు. నీ హృదయం విశ్వసించు. నీ పాపాలన్నీ కడిగి వేయటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీతో జీవించవాలి నా బ్రతుకుగా మారే
నిజమే కదా, ఇది రక్షణ ఆనందము. ఏంటి ఆ రక్షణ ఆనందము? నువ్వు ఆయనతో జీవించి, ఆయన ఆత్మ ద్వారా ముద్రించబడి, ఇదిగో నీవు ఆయన దిట్ట నిందారహితముగా నీతిమంతునిగా నీతిమంతురాలిగా జీవించడమే ఈ రక్షణ ఆనంద దాటింది కావాలి. ఈరోజు అడుగుతావా, నువ్వు గొప్ప 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 కార్యాలు చేసి నీ గొప్ప కార్యాలు చేయటం, ఇదిగో నాయన రక్షణ అనేటువంటి ద్వారము ద్వారా ఇవన్నీ చేస్తూ ఉన్నావు. నీకు వందనాలు. ఈ రక్షణ ద్వారానే, ఈ రక్షణ సువార్త ద్వారా శక్తి విడుదల చేయబడుతుందట. ఆ శక్తి ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరగాలి. తండ్రి యేసు నామములో ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డలతో ఎవరైతే విరిగి నలిగిన హృదయాన్ని సంతోషించారు, ఇంకా నువ్వు బంధకములలో ఉండి ఉంటున్నావు, ఇంకా నువ్వు విడుదల కొరకు ఎదురు చూస్తున్నావు, నా సరైన చేస్తున్నాను. వారికి విడుదల కలుగున దాటాన్ని ప్రవేశిస్తున్నాను. వారికి ప్రతి బంధకం నుండి విడుదల కలుగున దాటాన్ని ప్రార్థిస్తున్నాను. విడిపించబడిన వారు శక్తివంతులు వర్ధిల్లినట్లుగా నీ అభిషేకంలో వారిని ఇంకనూ వారి ముందు నడిపించండి. పరిశుద్ధాత్మ ఒక్కొక్క బిడ్డను ప్రభుత్వం, ఒక్కొక్క బిడ్డను ప్రభావం మీరు చూడండి, ఒక్కొక్క బిడ్డను ప్రభావం నిర్మింపబడి నీకు స్థితిలో చూపిస్తున్నాడు. ప్రభా ఈ మాటలు మాతో మాట్లాడారు, ఈ గొప్ప సత్యాన్ని మాకు వివరించారు. నీకు వందనాలు చేస్తున్నాను. అల్పులమైనటువంటి మాకు తండ్రి, అయోగ్యమైన మాకు నీవు ఇచ్చిన గొప్ప కృప, ఈ కృప ద్వారా మాకు ఇచ్చిన రక్షణ, ఈ రక్షణ ద్వారా మాకు కలిగిన నీతి, ఈ నీతి ద్వారా మాకు కలిగినటువంటి పనుల రక్షణ అన్నిటిని బట్టి నీకు ధన్యవాదాలు చెల్లిస్తూ ఈ సాక్షి సువార్త సభ అనేకులకు దీవెనగా ఉన్నట్టుగా చేసినందుకు మీకు వందనాలు చేసి మాటలు నిరంతరంగా అందరూ పనికొచ్చి మా మంచి బోధకుడు మా కొరకు అప్పగించుకొని మరణం జయించి తిరిగి లేచిన పునరుద్ధరణైన త్వరగా వచ్చిన యేసునామమున అడిగి వేడుకొని వచ్చిన పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి స్తుతులు చెల్లిస్తూ మరొకసారి మనం ప్రేమించి ఆహ్వానించినటువంటి అయ్యగారికి, కుటుంబానికి నాకు తెలియజేస్తూ వేదిక మీద వేదిక ఉన్నటువంటి దైవజనులకు పెద్దలందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఐజాక్ స్వామి. సో అయ్యగారు యాక్చువల్లీ ఈ సాక్ష్యం చెప్పి వాటిని చెప్పమన్నారు. నేను అనుకున్నాను ఈ అల్పుల గురించి చెప్పడం కంటే ఆ గొప్ప శక్తివంతమైన దేవుడి గురించి ఇంకొక మాటలు నా గురించి 10 నిమిషాలు చెప్పేదానికంటే ఇంకొక 10 నిమిషాలు నీకు ఆ సత్యవార్తలు చెప్తే అంతకంటే ఏముందిలే అనుకున్నాను. జాగ్రత్త గమనించండి. నా పేరు పాస్టర్ ఐజాక్ అని, నేను నా భార్య షారన్. సో షారన్ అమూల్య, మేమిద్దరము మరి 2016 నుంచి కర్నూలు పట్టణంలో విజ్ఞాన ప్రాంతంలో మరి పని చేస్తూ ఉన్నాను. అక్కడ ఒక సంఘం నిర్మించుకున్నాను. మరి అక్కడ మందిరం నిర్మించబడింది. అది కేంద్రంగా ఉంచుకొని అనేక ప్రాంతాలకు వెళుతూ